జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను జగ్గంపేట శాసన సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు 600 మందికి ₹5 భోజనం టికెట్స్ తీసుకుని వచ్చిన వారందరికీ భోజనం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నిరూపించారన్నారు. కూడు గుడ్డ నీడ నినాదంతో టీడీపీని ప్రారంభించామని 2014 నుండి 2019 వరకు చంద్రబాబు ₹5కే టిఫిను భోజనం ఇలా 3 పూటలా అందించేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేయడం జరిగిందన్నారు. అప్పుడు జగ్గంపేటలో టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో 5 సంవత్సరాల పాటు ప్రతి సోమవారం 500 మందికి ఉచిత భోజనం నిర్వహించామని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు జగ్గంపేటకు అన్నా క్యాంటీన్ మంజూరు చేయడంతో పేదలకు ₹5కే భోజనం దొరుకుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అడప భరత్, ఎస్ఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్య దొర, కందుల చిట్టిబాబు, జీను మణిబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ అన్నా క్యాంటీన్ అన్నదే కేవలం అన్నార్తుల యొక్క ఆకలి తీర్చాలనేటటువంటి ఒక మంచి మహోద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. అయితే అప్పుడే మనకు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉన్నా నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నార్తుల ఆకలి అవసరం లేదు, ఆకలి తీర్చే బాధ్యత మాది కాదు అనేటటువంటి దురుద్దేశంతో కేవలం దీన్ని తెలుగుదేశం పార్టీ పెట్టింది అనుకున్నాడు మహనీయుడు. ఇది ఒక ప్రభుత్వం పెట్టినటువంటి కార్యక్రమం, దాన్ని నిర్విధంగా రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా సహకారంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు మళ్ళీ మనం చేసుకుని ఎట్టకాలకి ఈరోజు అన్నా క్యాంటీన్ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో మాత్రం ఇది ఆగలే. ఒక దుర్మార్గుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా మా కార్యకర్తల యొక్క సహకారంతో 5 సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ మేము నిర్వహించినటువంటి పరిస్థితి. మొన్న సోమవారం వరకు కూడా ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది. మరి దీనికి ₹5 పారితోషికంతో వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా భోజనం పెట్టేటటువంటి విధానం ఉంటుంది ఇక్కడ. ఈసారి నేను ఫ్రీగా భోజనం పెడితే మొహమాట పడవచ్చు, నాగబాబు గారు లడ్డు రుచి తిన్నాను. ఇవాళ స్వేచ్ఛగా వచ్చి నేను నాగబాబు గారు కూడా భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అంత శుచి కానీ శుభ్రం కానీ కూడా క్యాంటీన్ల నిర్వహణ ఉంటుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్తున్నాను. ఇక తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రారంభించినప్పుడే ఆయన చెప్పడం జరిగింది, కూడు గూడు నీడ, కూడు గూడు గుడ్డ, ఈ 3 ఇవ్వడానికే ఈ పార్టీ పెడుతున్నాను అని చెప్పేశారు. అందులో భాగమే ఈవేళ ఈ అన్నా క్యాంటీన్ కూడా. మరి చాలా ఆనందంగా ఉంది. మన కోడలి జగ్గంపేట హెడ్ క్వార్టర్ ఇది నియోజకవర్గానికి.
అందరూ ఇక్కడికి పనుల మీద రావడం జరుగుతుంది. మాకు కొంత బరువు కూడా తగ్గింది. ఈసారి ఎవరికి మేము భోజనాలు పెట్టాల్సినటువంటి పని లేదు. ఇంటికి వచ్చిన 5 రూపాయలు ఇచ్చి ఇక్కడ భోజనం తినేసి నా దగ్గరికి వచ్చి పని చేయించుకుని వెళ్ళిపోతారు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.